అదిగో పులంటే ఇదిగో తోక అనేటోళ్ళు ఉంటారు. కానీ నిజంగానే పులి మన ఇంటి ముంగడికెళ్ళి పోతే ఎట్లుంటుందోళ్ళ కాలాల కూడా ఆ పులి వస్తుంది. అయినా అసలు నిద్ర పడితే కదా అసంటిదల్లా కుక్కల మంద తిరిగినట్టు ఒక ఊర్లే పులులు తిరిగితే ఎట్లుంటుందోళ్ళ గజ్జుమంటదా అనదా? అగో గదే కథ అవుతుంది కాదు. పులి కోసం షికారు ఎత్తాన్లు కానీ ఆ పులేమో జాగుడు మూతలాట దొంగ పోలీస్ ఆట ఆడుకుంటా కథలు పడుతుందట. ఇంతకు అదేం పులి, ఏ ఊర్లో తిరుగుతుంది, ఎందుకు సతాయిస్తుంది, ఆ పులికి ఏం కావాలట, దాని బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, అసలు ఆ పులికి గ్యాంగ్ లీడర్ ఎవరు, ఏది ఓ మళ్ళీ అట్లట్లా అరుచుకుందాం రాని నాయ బట్టి. చెప్పక్క మీ ఊరికే పులి వచ్చింది అయ్యేంది చూసినావా నువ్వు? డైరెక్ట్ ఆ వాగు నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి. ఎన్ని ఉన్నాయమ్మా చిరుతలు? 2 ఉన్నాయి సార్. చూసారా మీరు ప్రత్యక్షంగా? చూసినా సార్, నేను వీడియో తీసింది. దీని నుంచి వచ్చిందా? ఇట్లా స్ట్రైట్ ఇట్లా వచ్చింది. వీడికి వచ్చే వరకు నేను చూసాను అనమాట. ఓకే. నేను చూసి ఎంబడే ఇంట్లోకి వెళ్ళి కెమెరా ఫోన్ తీసుకొచ్చి క్యాప్చర్ చేసే వరకు అక్కడికి వెళ్ళిపోయింది. ఆ నుంచి తీసినా నేను. ఒకటి ఇందులో పోయింది, బండ వంగింది కదా దాంట్లో పోయింది, అవతల ఇంకోటి కలిసిపోయింది అంటే ఇయ్యమంటుంది. ఆగనట ఆగో ఆమె ముంగడికెళ్ళి పోయిందట. నిజంగా ధైర్యంగా అలదే అక్క ఉండగట్టిదే. అయితే ఒకటి కాదు 2 కాదు దగ్గర 15 రోజుల సంది ఇగో ఈ జనాలను పులి సతాయిస్తుందోళ్ళ. వాళ్ళ ముంగడికెళ్ళే పోతుందట, మళ్ళా కొండకే కూర్చుంటుందట. ఆగ చూడురి ఏమే పులి రీళ్ళు తీసుకుంటున్నావా ఏంది? మహబూబ్ నగర్ జిల్లా తిరుమల దేవుని గుట్ట ఈరన్నపేట కోయలకొండ చౌరస్తా కాడ చిరుత పులులు కుక్కలు తిరిగినట్టే తిరుగుతున్నాయట. ఇంట్లో పుంట పోతున్నాయట. ఇంటికాడికత్తే ఎట్లుంటుంది చెప్పు. ఇక జంగల ఆఫీసర్లకు చెప్తే పాపం వాళ్ళు కూడా కాళ్ళకు బలపాలు కట్టుకొని చెట్ల పుట్టల పుట్ట తిరుగుతూనే ఉన్నారు. కెమెరాలు పెట్టిరు, బోన్లు పెట్టిరు, ఎర్రలు పెట్టిరు. ఆగో ఇదేంది మేకనేనా? పులి కోసం పెట్టినట్టున్నది. మేక నువ్వు బలిదానం చేయవలసిందేనే, జనం కోసం త్యాగం చేయవలసిందే, పులి నోట్లో పడవలసిందే. పులిని దొరకబట్టి నీకు ఆత్మశాంతి చేస్తారటెనక, ఏం బాధపడకు, జనం కోసం త్యాగం చేయి. ఇగో దినాం గిదే కథ నోటినొల్ల పులచ్చుడు మత్పరిచ్చిపోవుడు. ఇంకో 2-3 పులులు నెగేసుకొని అటు కొండలు గుట్టల పొంట జాక్కునుడు. కానీ ఈ అడవి అఫీసర్లకు మాత్రం దొరకతలేదు. ఇక రేపో మాపో బరాబర్ దొరుకుతుంది. జనాలు భయపడద్దు అని వీళ్ళైతే హిమ్మతిస్తురు. దాదాపు గత 14 రోజులుగా కూడా చిరుత సంచరిస్తుంది ఇక్కడ. అయితే ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మొత్తం చర్యలు తీసుకుంటుంది. కాకపోతే అంటే ఫలించట్లేదు. బోన్ ఏర్పాటు చేసుకున్న మనకు దాదాపు 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయినా కూడా పులిని పట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో దీనిలో ఫారెస్ట్లో వాళ్ళని ఖచ్చితంగా రప్పించి ఒక టీం ఫామ్ చేసి ఇక్కడ స్థానికంగా చాలామంది యువకులు ఉన్నారు. ఇక్కడ వాలంటీర్లుగా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఎందుకంటే మా సమస్య కాబట్టి. టైం ఇక్కడ గుర్రంగుండ చిరుతపులి వచ్చినప్పుడు ఒక అర్ధగంట కూర్చున్నది. తర్వాత లేచినాక మేము వీడియో రెడీ పెట్టినాం. సడన్ లేస్తేనే వీడియో తీసినాం. వీరు వచ్చి 9:30-10 గంటలకు 10 తర్వాత వస్తున్నారు. వాళ్ళు 10 పొద్దుగాల వచ్చి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చి వెళ్ళిపోతుంది. కంపల్సరీ రాత్రి పూట పొద్దుగాల 6 గంటల వరకు ఇక్కడ ఉంటే అది దొరుకుతుంది. కాదు పులుల మంద ఉన్నదని చెప్పబట్టే ఒకటే బోను తెత్తరా? ఒకటే మేక సరిపోతుందా? ఆడోటి పెడితే ఏమవుతుంది బోన్లను? ఏదో ఎట్టికి తిరుగుతురు, ఎక్సర్సైజ్లు చేసుకుంటారు అనిపిస్తుంది. కానీ పులి కోసం తిరుగుతున్నట్టు కొడతలేదు మాకైతే అని జనాలు ముక్కిరుస్తురట. అయినా గట్ల అనద్దు, అలా ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తాను కదా, దొరుకుతుంది పట్టురి. మీరైతే దర్వాజాలు గట్టిగా బందుకు పెట్టుకోరు, ఎందుకన్నా మంచిది.